పవన్ కళ్యాణ్ సూపర్ ఉన్నాడు. కీరవాణి మ్యూజిక్ అమేజింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ ఉన్నాయి. చాలా రియలిస్టిక్ ఉంది. అంటే కొంచెం మరీ ఓవర్ ద టాప్ అన్నట్టు లేకుండా నమ్మొచ్చు ఇట్లా యాక్షన్ నిజంగా చేయొచ్చు అన్నట్టు. సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసిండు. వీరమల్లు ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రాష్ట్రం ఎట్లా అనిపించింది రా? ఫస్ట్ హాఫ్ గట్టిగా వినిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లా చాలా బాగుంది. నిధి అది ముందే అనిపించింది దొంగ ముఖం దాన్ని. స్పాయిలర్స్ మొత్తం చెప్తున్నావు. అది దొంగ ముఖం అది ఏం చేస్తుందో మీకు తెలియాలి. అది చిన్న బాబే చాలా చిన్న దొర వారు చాలా ముసలి దొర లెక్క ఉన్నాడు. ముసలాడ కానీ మాన్ బావుడు. కొంచెం విఎఫ్ఎక్స్ బాబీ డియల్ ఎగ్జామ్ ఉన్నాడు. బాబీ డియల్ అయితే ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది బ్రో. సినిమా ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అలిగిపోయింది. సెకండ్ హాఫ్ చూసాం ఇంకా ఎలా ఉంటుంది? సెకండ్ హాఫ్ ఇంకా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. హాయ్ బాయ్స్, ఇప్పుడే అయిపోయింది హరిహర వీరమల్లు. ఇంకా వాయిస్ కూడా సెట్ కాలేదు, అరిచర్చి గొంతు పోయింది. మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది, వాచబుల్ ఫస్ట్ హాఫ్. అంటే నీకు ఎక్కడ లాగ్ అనిపించలేదు. సాంగ్స్ ప్లేస్మెంట్ బాగుంది. లైక్ ఇంటర్వెల్ దగ్గర ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే. అండ్ స్పెషల్లీ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే అలా అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ అంటే అంటారు కదా, కొన్ని మనకి మంచి ఉన్నప్పుడు కొన్ని చెడ్డ ఇగ్నోర్ చేయాలని, అట్లా సెకండ్ హాఫ్ ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. స్టోరీ పరంగా ఇట్స్ ఓకే, స్టోరీ పరంగా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ రియలీ గుడ్. అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఆదిపురుష్ కి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉన్నాయి విఎఫ్ఎక్స్. అందరు హీరో ఫ్యాన్స్ కి మనం ఒక మీమ్ స్టఫ్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది. ప్రతి ఒక్కరు మన విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ పైన ఖచ్చితంగా ట్రోల్స్ పడతాయి మన పైన. ఓవరాల్ గా మూవీ చూస్తే ఇట్స్ ఓకే మూవీ. ఎందుకంటే బేసికల్లీ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళలేదు మూవీకి. ఏదో ఇంకా కానీ పోదాం అన్నట్టు, ఏదో వచ్చింది కదా పోదాం అన్నట్టుండే, చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో ఉండే. సో నాకు ఇది ఓకే అనిపించింది. బట్ అండ్ ఈ హిందూయిజం సనాతన ధర్మ గురించి కూడా మూవీలో చాలా ఎలివేషన్ షార్ట్స్ ఉన్నాయి. అది మేబీ నార్త్ లో వర్క్ అవ్వచ్చు. బానే ఉంది ఆ షార్ట్స్ వరకు అయితే బాగుంది. అండ్ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ బాగుంది. బట్ సెకండ్ హాఫ్ బిగినింగ్ నుండి క్లైమాక్స్ వచ్చే వరకు ఉన్న విఎఫ్ఎక్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ విఎఫ్ఎక్స్ అని చెప్పొచ్చు డైరెక్ట్లీ ఫేస్ పైన. సో అది మూవీ. థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు అయితే ఎవరి ఫేసెస్ లో అంత హ్యాపీనెస్ అనిపించలేదు. సో యా, వెయిటింగ్ ఫర్ ఓజీ. సో అంతే, మళ్ళా కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు గుడ్ బై, జై హింద్.